నమస్కారం. మీరు చూస్తున్నారు హెచ్ఎన్9 టీవీ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంపై వికలాంగుల సంక్షేమ సంఘం మండిపడుతోంది. 2016 చట్టం అమలు చేసి దాదాపు ఈ రోజుకి 9 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎక్కడా కూడా 5% బడ్జెట్ కేటాయించడం లేదని, మేం ప్రతి సంవత్సరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి తెలియజేస్తూనే ఉన్నా వికలాంగులపై నేటి వరకు నిర్లక్ష్య ధోరణితో ఉంటున్నారని, ఆర్పీడబ్ల్యూ యాక్ట్ చట్టం ప్రకారం మీరు ఏదైతే చట్టంలో గనపరిచారో ఆ చట్ట ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విభిన్న ప్రతిభావంతులైనటువంటి వారికి 5% బడ్జెట్ కేటాయించాలని గత 6 సంవత్సరాల నుండి ప్రతి బడ్జెట్ కాగితాలను తగలబెడుతూ నిరసన ద్వారా మా సమస్యను తెలుపుతున్నామని, అయినా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చీమ కుట్టినట్టుగా కూడా లేదు అంటే వికలాంగులపై ఎంత చిత్తశుద్ధి ఉందో దీన్ని బట్టే అర్థమవుతుందని అన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విభిన్న ప్రతిభావంతులంటే చిన్నచూపు ఆనాటి ధోరణితోనే అవలంబిస్తున్నారని అన్నారు. అందుకే ఈ రోజు వికలాంగుల సంక్షేమ సంఘం మరియు తెలుగుదేశం పార్టీ వికలాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కాగితాలను మరొకసారి ఇతరత్ర అంటే వ్యాపార సంబంధించినటువంటి రంగాల్లో అవసరమైతే ఇంకా అధికంగా ఇవ్వాలని చెప్పేసి ఆ చట్టంలో స్పష్టంగా చెప్పబడింది. ఉద్యోగాల్లో 4% కేటాయించాలని చెప్పేసి స్పష్టంగా చెప్పబడింది. మరి 2016 చట్టం అమలు చేసి ఈ రోజుకి దాదాపుగా 8-9 సంవత్సరాలు కావస్తున్నప్పటికి కూడా ఈ కేంద్ర ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా 5% బడ్జెట్ ఏ సంవత్సరం కూడా కేటాయించలేదు. మీ ప్రతి సంవత్సరం చెప్తా ఉన్నాం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, మాకు ఆర్పీడబ్ల్యూడీ యాక్ట్ చట్టం ప్రకారం ఏదైతే మీరు చట్టంలో కనపరిచారో ఆ చట్టం ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 5% విభిన్న ప్రతిభావంతుల కోసం 5% రిజర్వేషన్ బడ్జెట్ కేటాయించాలని మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని గత 6 సంవత్సరాల నుంచి కూడా ప్రతి బడ్జెట్ కాయిదాలు తగలబెడతా ఉన్నాం. అయినప్పటికీ కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సిగ్గు లేదు, పట్టువైపు లేదు. విభిన్న ప్రతిభావంతులు అంటేనే చిన్న చూపు అనేటువంటి ధోరణితో ఈ రోజు వరకు కూడా బడ్జెట్ కేటాయించకపోవడం ఎంత దుర్మార్గమో ఈ నరేంద్ర మోడీ గారికి, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దుర్మార్గంగా విభిన్న ప్రతిభావంతుల పట్ల అవలంబిస్తున్నారో దీన్ని బట్టి అర్థం అవుతా ఉంది. అందుకే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ ఓటానా కోటి బడ్జెట్ని ఈరోజు మేము జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం, తెలుగుదేశం పార్టీ వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో బడ్జెట్ కాగితాలు తగలబెట్టడం జరిగింది. ఈ రోజుతో మేము వదిలిపెట్టాం. మీ పనులు గత 6 సంవత్సరాల నుంచి మీ బడ్జెట్ తగలబెడుతున్నప్పుడు కూడా మీకు ఏ మాత్రమైతే చిత్తశుద్ధి లేకుండా మా పట్ల నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. మీకు తగిన బుద్ధి చెప్పేంత వరకు మేము నిద్రపోమని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. రేపు రాబోయే ఎలక్షన్ లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, ముఖ్యంగా నరేంద్ర మోడీకి, జగన్మోహన్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎల్లప్ప తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు. అమలు చేయాలి. ఆర్పీడబ్ల్యూడీ చట్టం 2016 ప్రకారం 5% రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి. 2016 చట్టం ప్రకారం 5% రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి. 2016 ప్రకారం 5% రిజర్వేషన్ వెంటనే విభిన్న ప్రతిభావంతుల ఐక్యత, విభిన్న ప్రతిభావంతుల ఐక్యత, విభిన్న ప్రతిభావంతుల ఐక్యత, విభిన్న ప్రతిభావంతుల ఐక్యత. కేటాయించాలి బడ్జెట్ 5% రిజర్వేషన్ వెంటనే కేటాయించాలి. 5% బడ్జెట్ వెంటనే కేటాయించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 5% బడ్జెట్ వెంటనే కేటాయించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 5% బడ్జెట్ వెంటనే కేటాయించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 5% బడ్జెట్ వెంటనే.